ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం. జనవరి 19. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. చీమ దగ్గరికి వెళ్ళండి. తామరలేని ఒక సంఘటనను తన స్నేహితులకు ఎప్పుడూ చెబుతుండేవాడు. ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుపడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ 69 సార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. 70వసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ పాఠాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకొని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటి నుండి చివరి దాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చేయని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది. సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు, సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకు తెలిసిపోతుంది. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకు తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలోనూ ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి, ఏమవుతుందో మనకు తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్టతను సంతరించుకోగలం. డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది. నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం. తడబాటు లేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.